హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోత్సే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. మిస్టర్ బచ్చన్ కలిసినప్పుడు నేను అడిగాను మిమ్మల్ని, వీళ్ళ లైనప్ లో చాలా సినిమాలు వచ్చేసాయి, మీకు చేస్తున్నారు అంటే చూద్దాం అని చెప్పారు. కానీ ఎవరెవరితో చేస్తున్నారు అన్నప్పుడు మీరు పెద్దగా రివీల్ చేయలేదు. బట్ అప్పుడే ఆల్రెడీ అనుకున్నాను దుల్కర్ గారితో ఉంది, రామ్ గారితో ఉంది, ఇంకా చాలా అంటే అందరూ పెద్ద స్టార్స్ తో ఉన్నారు అని. సో రెండు అయితే బయటకు వచ్చాయి ఇప్పటికి. ఆ తర్వాత ఇంకేమున్నాయి లైనప్ లో అంటే అనౌన్స్మెంట్స్ లేదు, కాబట్టి చెప్పరు, ఇలాగే చెప్పారు అప్పుడు కూడా. no, but we have AKT releasing on the 27th of this month, just 1 week ante. And then I'm working on a film or 2 more, so yeah. ఓకే, మీ కెరీర్ లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, ఎవరి నుంచి వచ్చింది కెరీర్ రిలేటెడ్? రీసెంట్లీ అండి, ఐ థింక్ కాంతా రిలీజ్ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ కేమ్ అప్ టు మీ అండ్ దే సెడ్ యూ రిమైండెడ్ మీ ఆఫ్ సావిత్రి గారు. And I was like, oh my god, that is I think the biggest compliment I got. Yeah. Okay, and one more compliment from రామ్ గారు అంటే ఏం చెప్తారు? అంటే రీసెంట్లీ ఆయన చెప్పారు కదా, బెస్ట్ గ్లామర్ గా ఉండి ఒక మంచి పర్ఫార్మర్ కూడా ఉండడం, ఆ కాంబో చాలా రేర్ కాంబో. చాలా ఇయర్స్ తర్వాత వచ్చారని, అదే కదా? అదేనా? ఓకే, I felt nice after that. ఓకే, ఏంటి అసలు ఎక్కడ చూసినా యూట్యూబ్ లోన షార్ట్స్ లో రీల్స్ లో ఎక్కువ శాతం రామ్ గారికి మీది కాంబో చాలా బాగుందని అంటే ఓకే, కానీ మీ పేరు బాగుందని లేకపోతే మీకు ఒక లవ్ ట్రాక్ ఉందని అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? పేరు బాగుంది కదా, ఫిల్మ్ పేరు బాగుంది. ఓకే, బాగుంది. రియల్ లైఫ్ లో ఎలా ఉంది? We're very good friends in real life. I think I really look up to him as an actor that he is. He's very hardworking, very dedicated. So yeah, he's a very, very dear friend of mine. ఓకే, ఎప్పుడు అనలేదు యాక్చువల్లీ. రామ్ గారు చాలా మందితో చాలా సినిమాలు చేశారు, కానీ ఫస్ట్ టైం ఈ కామెంట్ వచ్చింది. సో ఫస్ట్ టైం వచ్చినందుకు ఏమన్నా దీన్ని నమ్మాలా అని మా డౌట్. నాకు తెలియదు, because I just came to the industry, so I think it's because they're liking the pair a lot in the film. Sagar and Mahalakshmi songs kuda baundi, so anta totality I think it's summing up to that. But yeah, we're just good friends. Okay, సో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ పేరు బాగుంది అని చెప్పి. అండ్ యూజువల్గా కూడా చూడగానే కనిపిస్తున్నారు అలా బాగున్నట్లు. కానీ ఒక్కొక్క చోట వీడియోలో మీ లుక్స్ ఇద్దరు అది క్యాచ్ చేసుకునే విధానము, ఎక్స్చేంజ్ చేసుకునే విధానం కూడా అలా అనిపించింది. You don't agree? Okay, fine. Okay, so coming to movie అండి, ఆంధ్ర కింగ్ కొత్తగా అనిపించింది. అంటే రామ్ గారు ఈ క్యారెక్టర్ చేయడం నాకు ఎందుకో చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఒక స్టార్ కోసము అంటే ఒక ఫ్యాన్గా నటించడం అనేది బాగుంది. అండ్ మీ రోల్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? అంటే obviously Sagar's love interest is Mahalakshmi, and she's a very important part of the film. Of course, the film is about a biopic of a fan who is madly in love with a superstar, goes to any extent for a superstar, and it represents all the fans, and not only fans, I think all of us out there. And a part of his life is also Mahalakshmi, which is a big part as well. And yeah, it surrounds around this. Okay, so అప్పుడు 2000s లో స్టోరీ కదా ఇది, బ్యాక్. ఓకే, సో దానికి సంబంధించిన కేర్ కానీ లేకపోతే అప్పటికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ టైంలో లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కేర్ కానీ లేకపోతే మీకు చెప్పింది ఎవరు? Sorry, can you ask me? Okay, 2000 time period story, right? So how do you work out on the same timeline? Ante the dressing style, people how they behave in those times, right, what are the things available then? Ante I think director had a very clear direction towards Mahalakshmi. He wanted her to dress a certain way, he wanted her to behave a certain way. College girl laga undi, cute kavali. So I was like, okay, easy. So yeah, I think he was very clear about everything. Chala clarity undi, so it translated onto the screen. Okay, yeah. So you don't think that there is a huge difference, Gen Z కానీ మిలియనర్స్ కానీ లేకపోతే ఆల్ఫా చాలా బిహేవియర్లో అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ ఉంటాయని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే
I mean, my childhood was very different where there was no social media. And now that I see all these cutie kids with social media, I'm like, okay, that's very interesting. But they're very smart kids exposed to so many things. And they're very up to date because of, you know, all the information is available on social media. So you just know everything. And I think kids now are like so smart. I think back in the day we weren't as like smart. I didn't have so much information compared to what we have available now. So yeah. ఓకే. సో ఆ టైంలో మీరు ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా, ఆ ఎంతూజియాజం ఉన్నప్పుడు దేన్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు? అంటే పేరెంట్స్‌నా? లేకపోతే మీ గురువు ఎవరన్నా? లేకపోతే ఓన్లీ యూ డిపెండ్ ఆన్ ఫోన్, ఇంటర్నెట్, ఎనీథింగ్ యూ వాంట్ టు నో? As Whom a you would like ask? approach what? టు నో ఎనీథింగ్ విచ్ యూ డోంట్ నో. I think my learning was mostly through people I met. Okay. You know, everybody that I met on a daily basis, I like learning from people. I think it helps me a lot to improve as a person more than learning from anything else. And also movies only, books only. I think that also added quite a lot. ఓకే. Yeah. సో ఈ మూవీ మీకు కెరియర్‌లో స్పెషల్ అంటే అది ఎలా? అంటే క్యారెక్టర్ వైజా? లేకపోతే ఈ మూవీ అంటే మీకు మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి అన్నిటిలో. ఇందులో ఉన్న క్యారెక్టరా ఎలా స్పెషల్ అవుతుంది? అంటే narration తర్వాత of AKT, I had tears in my eyes. And I just felt one thing that, you know, you can be part of so many different stories, but it's so important to be a part of a beautiful story. Adi feeling undi, and I was like, I have to go for it because you feel good in your heart after listening to a story, and I wanted to be a part of the story. That's why it's so special to me, because I know it's a very beautiful story as a whole, in totality. అండ్ రామ్ గారికి కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అని అంటున్నారు. అంటే అన్ని సినిమాలు చేసిన ఆయనకి హిట్స్ ఉన్న వారికి ఈ సినిమా స్పెషల్ అంటే మీకేమనిపించింది? అంటే ఏ విధంగా ఇది స్పెషల్ అయి ఉంటుంది ఆయనకి? That you have to ask him. I'll why ask it's special to him. after నాకు working with తెలీదు. him you will have some idea, no? And I think it's also something new that he's trying out, right? It's a very different story from his earlier lineups. So I think it's because of that. Okay. Yeah, and also I think it's because it's a fan story. Mm. So it's somewhat his dedication to his fans. His tribute to his fans. I think that's why it's very special to him. ఓకే. సో బాయ్స్‌కి ఎక్కువ మంది అంటే హీరోస్‌కి ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ అవుతుంటారు. అమ్మాయిలకి హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ దేర్ బ్యూటీ, కొంతమందికి పర్ఫార్మెన్స్ని బట్టి, ఇలా ఈ రెండు కారణాలతో ఉంటుంటారు. మీ ఫ్యాన్స్లోంచి మీకు ఎవరైనా ఏంటి నాకు ఇంత ఫ్యాన్ వీళ్ళు అని అనిపించేలాగా వండర్ అయ్యి మెస్మరైజ్ అయ్యేలాంటి ఒక మూమెంట్ ఏదైనా మీకు ఎప్పుడైనా వచ్చిందా ఎవరి నుంచైనా? You're asking for like one moment that I got. Yeah. You got mesmerized with your fans. I don't know if I have to call them fans, but I did a theater visit recently for Kanta, and one Anna came up to me and put his hand on my head as a blessing. And, you know, it just feels good that they're appreciating your work, they loved your work, and I think it makes you feel something very different at your heart. I think that's my biggest award. Yeah. రీసెంట్లీ వన్ రీల్ యాక్చువల్లీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఎక్కువ మా బ్యూటీని కాదు మీరు పొగడాల్సింది, మమ్మల్ని, మా వర్క్స్ని, లేకపోతే మా టాలెంట్ని పొగడాలి అని చెప్పి మీరు ఇప్పుడు చెప్పిన ఉదాహరణ కూడా సో మెనీ పీపుల్ దే మైట్ ప్రైజ్ యూ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, బట్ దిస్ ఆశీర్వాదం కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ సో స్పెషల్ టు Right. Yes. ఓకే. వీ డూ కేర్ దట్. Sorry? వీ డూ కేర్ దట్. Yeah. రైట్. ఓకే. సో ఈ సినిమాలో ఒక సాంగ్ రామ్ గారు రాసింది, అది నువ్వుంటే చాలే అని ఒక లైన్. సో నువ్వుంటే చాలే అన్న డైలాగ్ మీకు ఎవరైనా చెప్పారా? To my fans. యు ఆర్ టెలింగ్ దెమ్. Yeah. ఓకే. డిడ్ ఎనీవన్ టెల్ యూ? ఐఎమ్ ఆస్కింగ్. Fans. They keep messaging me, "No unte chale, madam, మీరు ఉంటే చాలే." ఓకే. So yeah. ఓకే. ఆంధ్ర కింగ్ తాలూకాలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? So I think definitely the emotion of a fan, because I think it's such a divine emotion, Andy.
రిలేషన్షిప్ లేదు, కాంటాక్ట్ లేదు, మతలబ్ I don't know you, right? But still they will love you like nobody in the world can love you more than, at least like with family, it's because amma, appa, sister, brother laga undi. But రిలేషన్షిప్ లేదు, ఎంత లవ్ ఎందుకు నాకు అర్థం కాలేదు. లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ సచ్ అ డివైన్ ఎమోషన్ అండ్ they deserve this film. I feel like it's like a dedication to them, their hard work, their love, and a tribute to all of them. ఓకే. I think that's the most favorite part of this film for me. యూజువల్గా ఒక టైటిల్ వచ్చిందంటే అది రిలేటెడ్ టు హీరో హీరోయిన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఉపేంద్ర గారికి ఆ టైటిల్ డెడికేట్ అవుతుంది, ఆంధ్ర కింగ్ అని. సో ఉపేంద్ర గారు సో స్పెషల్, ఆయన మూవీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండేవి, చాలా డిఫరెంట్ ఇన్స్పిరేషన్ అనమాట ఆయన నుంచి వచ్చే మూవీస్ అన్నీ. సో వెరీ ట్రూగా, లేకపోతే చాలా ప్రాక్టికల్ టైప్ ఆఫ్ పర్సన్. సినిమా మూవీస్లో ఆయన క్యారెక్టర్స్ అలా అనిపిస్తుండేవి. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? What did I feel? అయ్యా, హౌ డు యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్? He's very humble as a star. Firstly, like he's a part of the film representing all the stars out there who can relate with him. So he's playing the character of Surya, and when I met him in person, Upi sir, it didn't feel like, oh wow, such an experienced person in front of me. He was so humble, so nice, and it feels good, to meet somebody who doesn't have the weight of stardom on his head. So he was just like a friend, a mentor on set. Yeah. Okay. Who supported you more on sets? Is Ram garu or Upendra garu? Because I had more combinations with Ram garu, Okay. so Ram garu, yeah. ఓకే. మీరు ఏదైనా ఉపేంద్ర గారి ఫిల్మ్ ఏదైనా చూసారా ప్రీవియస్గా? No, I didn't get the chance to, Okay. but I'm definitely going to watch because I heard a lot of dialogues and a lot of scenes now recently, so it's exciting me to watch the films. Yeah. ఓకే. సో కన్నడలో కూడా ఫ్యాన్స్ చాలా మంది ఆయనకి ఉన్నారు, అండ్ ఈ మూవీ కూడా అంతే మంచి ఏమనాలి వైబ్ వస్తూ ఉంది. సో అక్కడ ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు? హౌ డు యూ ఫీల్ దిస్ విల్ పర్ఫార్మ్ ఇన్ కన్నడ, కర్ణాటక? I hope it performs really well because we went to Bangalore yesterday and everybody was very excited. Chala energy undi. So they're all very excited after watching the trailer as well. So we're definitely hoping it performs really well there. Okay. So while doing this film, did you felt anywhere that it is difficult for me to do this అన్నట్లు ఎక్కడైనా సిచ్యువేషన్ వచ్చిందా? Kadu Andi, I mean, I had a lot of support from the director. He gave me clarity on Mahalakshmi very nicely. Naku telsu how she behaves and what she feels and what is her character in the film. Tarvata, I think it becomes a playground. You just have to go, enjoy, perform the scene. Because if you as an actor enjoy the scene, I think even the audience likes it, right? So, yeah. ఓకే. మీకు యాక్టింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ దగ్గర ఎక్కడైనా కొంచెం ట్రబుల్ అనిపిస్తుందా, లేకపోతే యాక్టింగ్ దగ్గర అనిపిస్తుందా? డాన్స్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ యూ గెట్ ఎనీ డిఫికల్టీ. సో ఎక్కడ కొంచెం యూ టేక్ టైం? Time ante I need little bit more effort in terms of dialogues because language telidu kada. So to just prepare it requires a little bit time, but once that is sorted then it's fun. Yeah. ఏదైనా డైలాగ్ గుర్తుందా? ఈ మహాలక్ష్మి మీ హీరో చెప్పిన దానికన్నా ఈ హీరో చెప్పింది బాగానే వచ్చింది. ఓకే. ఓకే. సో నేను ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను, ఒక ఫ్యాన్ మూమెంట్ మంచి హై ఇచ్చే ఒకటి ట్రైలర్లో చూపించారు. దాంట్లో ఆ సౌండ్, ఆ సీన్కి చాలా బాగా అనిపించింది ఇన్ ద ట్రైలర్. సో సినిమాలో అలాంటి హై మూమెంట్స్ ట్రైలర్లో రిలీజ్ చేశారు, మూవీలో ఎక్కడన్నా ఉంటాయా? Of course, there are so many high moments in the film, and we do want you to come and support us and watch it on 27 because you're going to really enjoy the film. What you saw in the trailer is just a hint, like a cherry on the top of the cake. So when you eat the cake, you're going to enjoy it much more. There's so many moments in the film, so many ups and downs. Yeah, you're going to fall in love.
ఓకే. మీరు పర్ఫార్మర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గెట్టింగ్ గుడ్ నేమ్. సో, ఈ పర్ఫార్మెన్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు చేసే ప్రాక్టీసెస్ ఏంటి? అంటే ఎవ్రీ డే ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ ఇట్ సెల్ఫ్ ఐ నీడ్ ఇంప్రూవ్మెంట్ that's just me as a person, that's my personality. Every day I need to improve something about myself, and that's what I work towards, that's what I strive towards, and the only way I do that is I think hard work. Without that I don't think anything is possible. ఓకే. యూజువల్‌గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది? అంటే షూట్ టైమ్‌లో, షూట్ కాని టైమ్‌లో ఎలా ఉంటుంది? Shoot time lo shoot undi andi, wake Full up day. and go full Okay. day shoot. Yeah. But when shoot is not there, I either spend time with my family or travel to the mountains. Yeah. ఓకే. ఎక్సర్సైజ్, డైట్, స్కిన్ కేర్ And I'm not very fussy about all of that. I eat home food. I mean that's my diet, and skincare. Just be happy. Try to not stress, and I think do what makes you happy. Antena. ఓకే. సో, లాస్ట్ టైం మీరు ఎప్పుడు బాగా ఫుల్ హ్యాపీగా నవ్విన మూమెంట్? Last time. లాస్ట్ వెన్ యూ ఫెల్ట్ ఫీలింగ్ సో హ్యాపీ ఆర్ లాఫ్డ్ ఎ లాట్? Yesterday only. I mean, we went to Bangalore event and all the fans were cheering for us, and it felt good. I felt very happy. Yeah, they were all like "Bhagi, Bhagi, Bhagi, Bhagi," and I was like, "Oh, Bangalore food! I didn't expect. No, I'm still treating myself like a newcomer. I'm like I'm still new. Nobody knows me, but." Little I think I'm realizing that they like me, they love me, they want to see me, and it feels good. Yeah, I'm very blessed. ఓకే. వైల్ చూసింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ మీరు చూసే థింగ్స్ ఏంటి? హౌ డు యూ లుక్ ఎట్ ద స్టోరీస్? Right. Ante I'm not from industry background, so I was not aware as to how to choose scripts, how to go for it. But now that I've been here since 1 year, I think I've gotten to understand myself even more. What do I like as an actor? And naku scripts ochi tarvata how important is the female character in the story? That's very crucial to me. If I take her out of the story, is the story going forward? If not, I would love to be a part of the film. But yeah, that's how it is. So naku I think different genres are there. I do want to prove myself as an actor who's versatile. So I think I'm on my way to do that. Yeah. ఓకే. విత్ ఇన్ 1 year ఐ థింక్ 3 or 4 మూవీస్ ఆల్మోస్ట్. Idi fourth వన్. గ్రేట్. నో, Kanta was a Tamil film. So we can take this as the third for Telugu. Yeah. తెలుగు. బట్ యూ హ్యావ్ డన్ 4 ఫిల్మ్స్. Right. ఓకే, నైస్. అండ్ వాట్ ఈస్ యువర్ గోల్ యాక్చువల్లీ? Goal is to win hearts all over the world. Okay. So do you have any plans to do Bollywood films and all as of now? And I like going with the flow. I don't like planning life because nothing is in your hand, You'll plan one thing, something else will happen. You'll plan something else. So destiny has planned a lot of things. All you have to do is work hard. So I don't believe in planning, but going with the flow. So Okay. let's see what happens. Okay. Career wise, you might have winning hearts and all is your goal. Personal life, what is your goal? To be happy every day. Yeah. Chala difficult kada. Difficult, yes. That's my goal. Yeah. Okay. What do you say about Andhra King finally to our audience? Andhra King Taluka is a very special film. It makes you feel lots of emotions, but mainly an emotion that is very close to us, which is a fan emotion, and the love that you guys show to all of us, whether it's me or Ram Garu or Upi Garu or anybody out there. It's a tribute to all of you guys. So November 27th lo release avtundi, theaters lo tappakunda chudandi. ఓకే. ఫైనల్ క్వశ్చన్. ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఈ తాలూకా అనే వర్డ్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా
విన్ అయిన తర్వాత ఎక్కువ మంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చాలా మంది బైక్స్ వెనకాల నెంబర్ ప్లేట్స్ మీద అదే రాసుకున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఐఎమ్ టాకింగ్ నాకు అబౌట్? తెలుసు. ఓ నైస్. సో ఐడియా ఉందా ఇది దాని గురించి? అవును. ఈ తాలూకా అన్నప్పుడు మీ దగ్గర కూడా ఆ డిస్కషన్స్ ఏమన్నా వచ్చాయా దీని మీద? అంటే what Mahesh sir told me is the word taluka is something that బిలాంగ్ టు you belong to, Mm. right? Like let's say Bhagyashree Borse, so it's like Borse Taluka, Bhagyashree Taluka. You come from, let's say, Andhra, so it's Andhra Taluka. So it's the place or a person that you belong to. So I think Andhra King Taluka, Andhra King, the title is for the character Surya Garu, and the fans call them as Andhra King Taluka, that we belong to you. Ante. ఓకే నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఆల్ ది Thank you. బెస్ట్ ఫర్ ద మూవీ. Thank you. థ్యాంక్ యూ.